ఇక ఆదివాసీ దినోత్సవం అంటే కొమ్ములు పెట్టుకోవటం, గిరిజనులతో కలిసి దింసా నృత్యం చేయటం, కొన్ని ఫోటోలు దిగటం, కార్యక్రమం ముగిసిన తర్వాత వెళ్ళిపోవటం. సాధారణంగా కనిపించే రాజకీయ వేడుకల మాదిరిగానే ఉంటుందనుకుంటే విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం మాత్రం అందుకు భిన్నమైన సందేశాన్ని ఇచ్చింది. వేదికపైన సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా మైదానంలో ప్రదర్శించిన గిరిజనుల జీవన మార్పు కథలు, వారి విజయగాథలు కార్యక్రమానికి మరో అర్థాన్ని తీసుకువచ్చాయి. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లోని కొండలు, అడవుల మధ్య బాహ్య ప్రపంచానికి దూరంగా జీవించిన ఆదివాసీ కుటుంబాలు నేడు తమ శ్రమతో అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు పొందుతున్నారు. ఈ మార్పునకు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు, మార్కెట్ అనుసంధానం, మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాలు కీలకంగా మారాయి. ముఖ్యంగా అరకు కాఫీ గిరిజన జీవన విధానంలో వచ్చిన మార్పుకు ఒక ప్రతీకగా నిలిచింది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని అంబేద్కర్ కళావేదిక పైన జరిగిన కార్యక్రమం మొదట్లో సాధారణ రాజకీయ వేడుకలా కనిపించింది. కొమ్ములు పెట్టుకుని గిరిజనులతో కలిసి డాన్స్ చేయటం, ఫోటోలు దిగటం, ప్రసంగాలు చేయటం ఇవన్నీ రోజువారీ రాజకీయ కార్యక్రమాల్లో చూసే సాధారణ విషయాలే. కానీ వేదికపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా మైదానంలో ప్రదర్శించిన కేస్ స్టడీస్ ఒక విభిన్న కథనాన్ని చెప్పాయి. మన్యం, గూడెల ప్రాంతాల్లోని ఆదివాసీల జీవితాలు ఎలా మారాయో చూపిస్తూ ఇది కేవలం ఫోటోషూట్ కాదని, వారి జీవన ప్రమాణాలను మార్చడానికి ఉద్దేశించిన కార్యక్రమమని స్పష్టమైంది. 25 ఏళ్ల క్రితం ఏజెన్సీ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల మధ్య బయట ప్రపంచానికి దూరంగా ఉన్న పల్లెల్లో ఒక విజన్ అడుగుపెట్టింది. అప్పటి వరకు అడవి తల్లి ఒడిలోనే జీవితం సాగిస్తున్న ఆదివాసీలకు తమ శ్రమకు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుందని నమ్మించిన ఆ విజన్ నేడు కనిపిస్తోంది. అరకు కొండల్లో నాటిన కాఫీ మొక్క ఇప్పుడు సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయికి చేరుకుంది. ఆస్ట్రేలియా ప్రధానికి బహుమతిగా ఇచ్చే స్థాయికి, ఫ్రాన్స్లోని ప్యారిస్ వీధుల్లో స్వర్ణ పతాకం సాధించే స్థాయికి ఎదిగింది. రాష్ట్ర సగటు జీడీపీ కంటే సంవత్సరానికి దాదాపు 4 లక్షలపు అదనపు ఆదాయం సంపాదిస్తూ ఒకప్పుడు పేదరికంలో ఉన్న గిరిజన కుటుంబాలు నేడు మెరుగైన జీవన స్థితికి చేరుకుంటున్నాయి. ఫ్యాషన్ ప్రపంచంలో ప్యారిస్ ర్యాంపై నడిచే మోడల్స్ ఆస్వాదించే కాఫీ అరకు కొండల్లోని దింసా మోడల్స్ తమ తోటల్లో పండించినదే అని చెప్పుకోవటం గర్వకారణం. మీరు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలి, గిరిజన రైతులు, ఆదివాసులకు న్యాయం జరగాలని ముందుకు పోతున్నాను. ఇప్పుడు అరకు కాఫీ అనేది ఎక్స్పీరియన్స్ సెంటర్గా తయారైంది. అరకు కాఫీ తాగడమే ఒక అనుభవం. పార్లమెంట్లో పెట్టాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా డిమాండ్లు వస్తున్నాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అరకుని గ్లోబల్ బ్రాండే కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్గా తయారు చేసి ఆదివాసులను ఆదుకోవడంలో ముందుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ పండని పంటే లేదు. కడాని ఇప్పుడు వచ్చే పంటలే కాకుండా ఆవకాడు లాంటివి పంటలు కూడా ఇక్కడ వస్తాయి. సాఫ్రాన్ ఇక్కడ వస్తుంది. కాశ్మీర్లోనే పండుతుంది అనుకుంటే కాదు, మా అరకులో కూడా పండుతుందని చెప్పి మన వాళ్ళు సాఫ్రాన్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే గిరిజన ఉత్పత్తులకు విలువను జోడిస్తాం. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటి బెల్లం. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం 1 ప్రోడక్ట్ కానీ 2-3 ప్రోడక్ట్లు పెట్టి ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చే బాధ్యత, మార్కెట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. వేదికపై డప్పు చేతపట్టి దింసా అడవుల్లో అడుగు కలిపిన సీఎం చంద్రబాబు నాయుడు కేవలం ప్రసంగించడమే కాదు, తన 2వ దశ దార్శనిక విజనైన స్వర్ణాంధ్ర 2047 ఆశయానికి అనే ఆత్మవిశ్వాస పిలుపును ఇచ్చారు. ఒకప్పుడు అటవీ ఉత్పత్తులను సేకరించడానికి పరిమితమైన గిరిజన మహిళలు నేడు వ్యాపారవేత్తలుగా మారుతున్నారు. అరకు కాఫీ తోటలను పెంచడం, ప్రాసెస్ చేయడం నుంచి నల్లమల నన్నారి, సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్ వరకు వాణిజ్య పంటలను స్వయంగా మార్కెటింగ్ చేసే స్థాయికి వారు ఎదిగారు. నాణ్యమైన ఆర్గానిక్ పంటలు, కాఫీ సాగు ద్వారా మధ్యవర్తుల దోపిడీని అడ్డుకోవడానికి నేరుగా మార్కెట్తో అనుసంధానం కావటం వల్ల గిరిజన కుటుంబాలు రాష్ట్ర సగటు ఆదాయం కంటే సంవత్సరానికి 4 లక్షలు ఎక్కువగా సంపాదిస్తున్నాయని కార్యక్రమం వెల్లడైంది. మొప్ప మరియు నేటివ్ అరకు కాఫీ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా అవుట్లెట్లు, ఈ వెహికల్ మొబైల్ కాఫీ షాపుల నిర్వహణ బాధ్యతలను గిరిజన మరియు స్వయం సహాయక మహిళా వ్యాపారవేత్తలకే అప్పగించే దిశగా అడుగులు పడ్డాయి. ఇది కేవలం ఉపాధి కల్పన కాదు, స్వయం సమృద్ధి వైపు తీసుకువెళ్లే ప్రయత్నం.
ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ద్రౌపది ముర్ము ఉదాహరణకు గుర్తు చేశారు. సామాన్య గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము నేను అని ప్రమాణ స్వీకారం చేసి దేశ సర్వోన్నత పదవికి ఎదిగిన ఆ ప్రయాణమే నిదర్శనం. అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, నరేంద్ర మోదీ వీరంతా ఏ వీఐపీ కుటుంబాలను నుంచే రాలేదు. పెను మార్పునకు పునాది ఒకే ఒక్క సంకల్పం అని ఆయన అన్నారు. ఈ మాటలు హాజరైన వారి గుండెల్లో ఆత్మవిశ్వాసం రగిల్చాయి. సంకల్పం ఉంటే అడవి బిడ్డలు యోగాలో గిన్నెస్ రికార్డులు నమోదు చేయగలరే. భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్న గర్వంతో ధింసా నృత్యం ప్రపంచ పటంలో మెరుస్తుందని ఆయన నొక్కి చెప్పారు. అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేయగల సామర్థ్యం ఆదివాసీలకు ఉంది. ఒక సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము ఈరోజు మన రాష్ట్రపతి. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. అబ్దుల్ కలాం అనే నేను చరిత్రలో మిగిలిపోయారు. అదే మారుగా బిఆర్ అంబేద్కర్ అని నేను ఒక రాజ్యాంగాన్ని రాసి మనకు అప్పచెప్పి వెళ్ళారు. ఇంకొక పక్క ఎన్టీఆర్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఆయన అంతే. పేదవాళ్ళ గుండెల్లో, గిరిజనుల్లో, ఆదివాసుల్లో శాశ్వతంగా ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇంకో పక్క ఈరోజు ప్రధానిగా నరేంద్ర మోడీ అనే నేను దేశ ప్రతిష్టని ప్రపంచమంతా చాటి చెప్పగలిగారంటే ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. పౌరుడి నిష్ఠే నిజమైన దేశభక్తి అనే అంశాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు. దేశం కోసం పోరాటం అంటే కేవలం సరిహద్దులకు వెళ్లి తుపాకీ పట్టడమే కాదు, పొలంలో ఆర్గానిక్ పంట పండించి 4 లక్షలకు పైగా సంపాదించే గిరిజన రైతు చేసేది కూడా దేశభక్తి. ఉపాధి పొందుతూ తోటివారికి అవకాశాలు కల్పిస్తూ ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారిన గిరిజన మహిళ చేసేది దేశ నిర్మాణమే. నిష్ఠతో కష్టపడే విద్యార్థి, ఉపాధ్యాయుడు, వ్యాపారి, కూలి వీరంతా దేశానికి విలువైన ఆస్తులని ఆయన అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సాధనకు మన 2047 స్వర్ణాంధ సాకారానికి కావలసింది కేవలం ప్రభుత్వ ప్రణాళికలు మాత్రమే కాదు, ప్రతి పౌరుడి వ్యక్తిగత విజన్ అని సీఎం పిలుపునిచ్చారు. చంద్రబాబు అనే నేను ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి వారి జీవన ప్రమాణాలు పెంచినప్పుడే నా లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నప్పుడు హాజరైన గిరిజన కళ్లల్లో నమ్మకం, ఉద్వేగం కనిపించాయి. 2027 నాటికి ప్రతి గిరిజన ఇంటికి సురక్షిత త్రాగునీరు, నివాసం, సోలార్ రూఫ్ టాప్లు, డిజిటల్ కనెక్టివిటీ అందిస్తామన్న అభయం ఒకవైపు ఉంటే 2047 నాటికి అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తామన్న ఆశయం మరోవైపు ఉంది. ఐఐటి మద్రాసు వంటి సంస్థలతో గిరిజన అభివృద్ధి కోసం 19 ఒప్పందాలు జరిగాయని కూడా ప్రస్తావించారు. డ్వాక్రా సంఘాల నుంచి లక్షలాది మంది మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారటం, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందిని తయారు చేసే లక్ష్యంగా గురించి మాట్లాడుతూ మగవారికి కూడా స్ఫూర్తి కలిగించే విధంగా మాట్లాడారు. ఈ స్వాతంత్ర సమర దినోత్సవ సందర్భంగా 7 రోజులుంది. ఈ రోజు నుంచి 15 వరకు, ఆ తర్వాత 2047 వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంటుంది. మీరు కానీ అనుసంధానం కాగలిగితే ఆకాశమే హద్దుగా మీరు ఎదిగే పరిస్థితి వస్తుంది. అందుకోసం నేను చెప్తున్నా, నీ కోసం నువ్వు పనిచేయడమే కాదు, సమాజానికి, దేశానికి ఏం చేస్తారో, ఏం చేయగలుగుతారో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పనిచేయడం అంటే మీరు ఎక్కడికో పోయి పనిచేయడం కాదు, బార్డర్లోకి పోయి యుద్ధం చేయడమే కాదు. ఈరోజు ఇక్కడ ఒక రైతును చూశారు, రాంబాబుని. కాఫీ పండిస్తున్నాడు, 4-5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. అది రాంబాబు చేసిన దేశభక్తికి నిదర్శనం. ఈ దేశం కోసం ఆయన చేసిన అభివృద్ధిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇది కేవలం ఒక సభ కాదు, 21 ఏళ్ల తర్వాత భారత జాతి గర్వపడే స్వర్ణాంధ్ర నిర్మాణానికి వేసిన ఆత్మవిశ్వాస పునాది అని చెప్పవచ్చు. నేను నా దేశం కోసం, నా రాష్ట్రం కోసం ఏం చేశాను అని ప్రతి పౌరుడు ప్రశ్నించుకొని నిలబడే రోజే జాతీయ జెండా నిజమైన స్వతంత్ర కాంతులతో రెపరెపలాడుతుందని కార్యక్రమం సందేశం ఇచ్చింది. అరకు కాఫీ ద్వారా ప్రారంభం అయిన ఈ ప్రయాణం ఇప్పుడు గిరిజన మహిళల సాధికారిత, ఆర్గానిక్ వ్యవసాయం, స్వయం ఉపాధి, డిజిటల్ కనెక్టివిటీ వంటి అంశాల ద్వారా విస్తరిస్తోంది. ప్రభుత్వం, సమాజం, వ్యక్తులు కలిసి ముందుకు సాగితేనే ఈ విజన్ నెరవేరుతుందని స్పష్టమవుతోంది. గిరిజన ప్రాంతాల్లోని సాంప్రదాయ జ్ఞానం, ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు,
స్త్రీ సాధికారిత ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తెరపైకి వచ్చాయి. అరకు కాఫీ అంతర్జాతీయ గుర్తింపు సాధించినట్లే ఇతర వాణిజ్య పంటలు కూడా మార్కెట్లో తమ స్థానం సంపాదించే అవకాశం ఉందని నిరూపితం అవుతోంది. మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు చేరే వ్యవస్థ, మొబైల్ కాఫీ షాపులు, మహిళా వ్యాపారవేత్తల భాగస్వామ్యం ఈ మార్పునకు కీలకం. భవిష్యత్తులో ఈ నమూనాను మరిన్ని ఉత్పత్తులకు విస్తరించి గిరిజన ప్రాంతాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సమాజంలోని ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత సంకల్పంతో ముందుకు సాగితేనే పెద్ద మార్పులు సాధ్యం అవుతాయని ఈ కార్యక్రమం నొక్కి చెప్పింది. గిరిజనులు కేవలం సంరక్షణ అవసరమైన వర్గం కాదు, వారు స్వయంగా ఎదగల సామర్థ్యం ఉన్నవారని నిరూపించడం ఇక్కడ ముఖ్యమైన అంశం. అరకు కాఫీ నుంచి ప్రారంభం అయిన ఈ కథ ఇప్పుడు విస్తృత స్థాయిలో సాగుతోంది. స్వర్ణాంధ్ర 2047 ఆశయ సహకారం కావాలంటే ప్రభుత్వ చర్యతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం. ఈ కార్యక్రమం ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఇక పార్వతీపురం మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 86.14 కోట్ల అంచనా వ్యయంతో 13.50 MLD సామర్థ్యం కలిగిన సాగునీటి, త్రాగునీటి పథకానికి అంచనాలు మంజూరు కాగా బెలగాన్ ట్యాంక్ వద్ద 500 లీటర్ల సామర్థ్యం గల సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణానికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శంకుస్థాపన చేశారు. 40 నుంచి 50 ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ స్కీమ్ శిథిలావస్థకు చేరడంతో పట్టణ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు ఈ భారీ ప్రాజెక్టును చేపట్టినట్టు బోనెల విజయచంద్ర చెప్పారు. రాబోయే 20 ఏళ్లలో జనాభా పెరుగుదల, మైగ్రేషన్ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత అవసరాలకు దాదాపు రెట్టింపు స్థాయిలో నీటిని సరఫరా చేసేలా ప్రాజెక్టును రూపొందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. మంచినీటి అడగ మీ అందరికీ తెలిసిందే. ఎప్పట్లోనో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు మన మున్సిపాలిటీకి వాటర్ స్కీమ్ అది ఆల్మోస్ట్ దాదాపు శిథిలావస్థకు వచ్చేసింది. ఇప్పుడున్న పరిస్థితిలో కూటమి ప్రభుత్వం రాగానే మేమేమైతే ఎలక్షన్ ముందు చెప్పున్నాం, ఇంటింటికి మంచినీరు ఇచ్చే బాధ్యత మాది, కూటమి ప్రభుత్వం అనేది మన గౌరవ ముఖ్యమంత్రిదని మేము చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన మున్సిపాలిటీకి రాబోయే 20 సంవత్సరాలు ఎక్స్పాండ్ అయినా ఎక్కువ మంది మైగ్రేషన్ వచ్చిన దానికి తగ్గట్టుగానే ఈరోజు మన వాటర్ స్కీమ్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. 86 కోట్లతో మొత్తం మున్సిపాలిటీకి కావాల్సిన ఎన్నైతే MLD కావాల్సిన అవసరం ఉందో అంతకంటే ఇప్పుడు మనకు కావాల్సిన 13 MLD 8 MLD. సో మనం దాదాపుగా దానికి డబుల్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన మాటని మేము కూడా ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటని ప్రకారమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బులిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో నిర్వహించిన పట్టాదార పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పడమర విప్పరులో సుమారు 6 కోట్లతో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు బులిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కాలనీలో నిర్మించిన నీటి ట్యాంకును త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఇక గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు బాపట్లలో ప్రారంభం అయ్యాయి. బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మరాజు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన సేవలను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లులు, నవజాత శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంత గర్భిణీలకు, బాలింతలకు ఉచిత రవాణా సౌకర్యం అందించడం ద్వారా ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఇటు కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి 2 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి.
ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో ఈ వాహనాలు ఏర్పాటు చేశారు. తల్లి బిడ్డల భద్రతను ప్రాధాన్యతనిస్తూ ఈ వాహనాల్లో 6 ఎయిర్ బ్యాగులతో పాటు పలు భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు సుమారు 300 నుంచి 400 మంది వరకు ఓపీ సేవలకు వస్తుండగా నెలకు 80 నుంచి 90 మంది వరకు ప్రసవాల కోసం ఆసుపత్రిలో చేరుతున్నారు. ప్రతిరోజు సగటున 5-6 మంది తల్లులు శిశువులు డిశ్చార్జ్ అవుతున్నారు. డిశ్చార్జ్ అయిన తల్లులు నవజాత శిశువులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఈ వాహనాలు ఎంతో దోహదపడతాయని అధికారులు కూటమి నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లని రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఆసుపత్రికి 2 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వెహికల్స్ని ఈరోజు ప్రభుత్వం అందించడం జరిగింది. ఇది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా త్వరలోనే ప్రారంభించబడతా ఉంది పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు 2 మారుతి వ్యాన్లు కూడా ఇక్కడికి అంబులెన్స్ గా ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక తల్లి ప్రసవించిన తర్వాత బిడ్డ, ఇప్పుడు మీకు 108 ఇవన్నీ తెలుసు, ఎమర్జెన్సీ సర్వీస్ కింద వాళ్ళు వస్తారు. డెలివరీ అయ్యే టైంలో ఎమర్జెన్సీగా 108 వచ్చిన ఒక తల్లి డెలివరీ అయిన తర్వాత తన బిడ్డను తీసుకుని చాలా అంటే సుఖప్రసవం జరిగిన ఆపరేషన్ ఇక చిత్తూరు జిల్లా పలమనేరు ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొని వాహనాలను ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, శిశువులకు అవసరమైన సమయంలో రవాణా సదుపాయం కల్పించేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. పలమనేరు నియోజకవర్గానికి ఇప్పటికే 3 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని, భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా మరిన్ని వాహనాలను తీసుకురావడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అన్నీ కూడా రాష్ట్రంలో కొత్త వాహనాలు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గానికి మొదటి విడతగా 3 వెహికల్స్ను అలాట్ చేయడం జరిగింది. అంటే 3 వెహికల్స్ పలమనేరుకు సంబంధించి పలమనేరు ఏరియా హాస్పిటల్కి 1, బైరెడ్డిపల్లి, వీకోట, 3టికి కూడా 3 మండల హెడ్ క్వార్టర్లో 3టికి కూడా 3 వాహనాలు, కొత్త వాహనాలు ప్రభుత్వ పరంగా కూడా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి కూడా అందించడం జరిగింది. ఇది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఈ కార్యక్రమాన్ని 2014 అప్పుడే దీన్ని మొదలు పెట్టడం కూడా జరిగింది. అంటే ప్రసవించిన తర్వాత తల్లిని బిడ్డని క్షేమంగా వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్లేయడానికి ఈ వాహనాలను ఆ రోజు మొదలు పెట్టడం కూడా జరిగింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పురపాలక సంఘంలో అభివృద్ధి పనులకు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ ప్రారంభించారు. దాదాపు 15 అభివృద్ధి పనులకు 5,38,86,000 వ్యయంతో పూర్తి చేశారు. ఇందులో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, డివైడర్ బ్యూటిఫికేషన్, పిల్లుట్ల రోడ్లో సెంట్రల్ లైటింగ్తో పాటు ఇతర ప్రాంతాల్లో నిర్మించిన రోడ్లు ఉన్నాయి. పిడుగురాళ్లలోని అన్ని వార్డులు సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలు, వాటర్ పైప్ లైన్లకు సంబంధించిన సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ తెలిపారు. 16,000 ఉద్యోగాలు డిఎస్సిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇస్తే, అసలు మీరు డిఎస్సి ఇవ్వాల 5 ఏళ్ళు ఇస్తే దాని మీద గుర్తుగలుగుతాం. మన కర్నూలులో చూస్తే వేలాది మంది టీచర్స్ ఆ రోజు ఆ బుర్జు దగ్గరికి వచ్చి అపోజిషన్ మీద చాలా ఘాటుగా మార్చారు. అంటే పిల్లల భవిష్యత్తుకి ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు అర్థమైంది, చేయాలనే తపన ఉంటే మీకు అర్థమైంది. మొన్న మీరు చూసారు తిరువారు మాసవరంలో, నేను 6వ తారీఖు మాసవరంలో రెవెన్యూ సాగుతుంటే 90 ఏళ్ళ పెద్ద వెంకటేశ్వర గారు వస్తే నేను రెవెన్యూ పరిమాణం అనుకుని ఆయన ఇచ్చిన పేపర్ చూస్తే వాళ్ళ మనవరాళ్ళు మీటింగ్ చదువుతా ఉంది, ఫీజు పెండింగ్ ఉందంటే, నేను ఒకరోజు 6వ తారీఖు ఆయన దగ్గరికి వస్తే 8వ తారీఖు వెళ్ళాను. ఆ ఊరు ఆ ఇంటికి వెళ్ళాను. 3,15,000 ఉంది పెండింగ్, ఫీజు కట్టాలి, కడతానండి. అప్పుడు ఖర్చు
ఏళ్ళకి 50 ఏళ్ళు ఇచ్చి ఆ చిరిగిన సొక్క అనిస్తుంది కొత్త బట్టలు వేసుకెళ్ళా మీ జీవితంలో ఎప్పుడైనా చేస్తారని అసలు మీకు చేయాలనే ఆలోచన వస్తుందా కనీసం మరి మీకు కలగూడదు మెసేజ్ చెప్తాను పోయి కళ్ళగంటనే అవి కూడా రావంటారు. నేనేమంటానంటే మానవత్వంతో చేసే పనులు, ప్రభుత్వ నిధులతో చేసే పనులు, సొంత నిధులతో చేసే పనులు ఇవన్నీ కూడా మా అధినేత మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకుముందు ఎన్టీ రామారావు గారు కానీ లోకేష్ బాబు గారు ఇవన్నీ మాకు నేర్పారు. మేము చేస్తాం మా బాధ్యతగా. కృషిని నమ్మడం మీ బాధ్యత, అభివృద్ధి చేయడం మా బాధ్యత. మీకు అలవాటు అయిపోయింది. సో అందుకని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ మున్సిపాలిటీస్ అన్నింటి కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఏ వార్లు ఏం చేశాం, ఓవరాల్గా టౌన్కి ఏం చేస్తాం అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ఇక నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డులో తక్కువ ధరకు బియ్యం విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. స్టీమ్ బియ్యం కిలో 52, రా బియ్యం కిలో 50 రూపాయల చొప్పున విక్రయించనున్నట్టు తెలిపారు. నిత్యావసరాల ధరల భారాలను తగ్గించడంతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని భూమా అఖిలప్రియ అన్నారు. కావచ్చు రాయలసీమలోనే అన్ని విధాలుగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళు వస్తున్నాయి. మన ఆలగడ్డ లాంటి ప్రాంతంలో కూడా చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడం అసాధ్యం. కానీ చివరి ఆయకట్టు వరకు ఏదో ఒక తిప్పలు పడి నీళ్లు తీసుకొస్తున్నాం, పంటలు పండించుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ప్రజలు అదేవిధంగా రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకొని సహకరించాలని చెప్పి కూడా రైతులకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమము ప్రజలకి అందరూ కూడా ఉపయోగపడేలాగా ఎక్కడ కూడా కంప్లైంట్స్ రాకుండా దగ్గరుండి చూసుకోవాలని చెప్పి కూడా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఏదో ఎమ్మెల్యే వచ్చింది ప్రోగ్రామ్ పెట్టింది మైక్ ఇచ్చి మాట్లాడడం మా పని అయిపోయిందని కాకుండా నాకు దీని ద్వారా ఏదన్నా ప్రజల తరపు నుంచి రైతుల తరపు నుంచి ఏదన్నా ఒక చిన్న కంప్లైంట్ వచ్చినా మాత్రము ఊరుకోమని చెప్పి కూడా అధికారులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే ఈ మంచి పథకాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా ఫోకస్ చేసి పేపర్లలో టీవీలలో కూడా దీన్ని బాగా పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటాం కావచ్చు. ఇక కడప జిల్లా బద్వేలు 14వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి, కర్నూలు జిల్లా గ్రంథాలయం చైర్మన్ తుగ్గలి నాగేంద్రతో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపైన ఆరా తీశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నాయకులు తెలిపారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో నూతన సామాజిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవం రాజకీయ వివాదానికి దారితీసింది. సిహెచ్యుల నిర్మాణ పనుల క్రెడిట్ ఎవరికి దక్కాలన్న అంశంపైన స్థానిక మహిళా నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. గత ప్రభుత్వ హయాంలోనే పనులు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపణలను ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పనులు పూర్తి అయ్యాయని స్పష్టం చేసిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులపైన బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. గిరిజన ప్రతినిధుల పట్ల చులకన భావంతో మాట్లాడటం సరికాదని ఆమె అన్నారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని హెచ్చరించారు. మనలందరూ కూడా అంటే మీలాంటి వాళ్ళు ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళకి ఓట్లు వేయడమే మేమందరం మాలోకం అయిపోయాం. మా గిరిజనులందరము ఒకటే మీకు తెలియజేస్తున్నాను పుష్పశ్రీవాణి, ఇప్పుడు ఏదైతే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడేవో ఇంకొకసారి మాట్లాడితే మాత్రం యావత్తు మా గిరిజనులందరం కూడా మీ ఇంటి దగ్గర ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గిరిజనులు ఎమ్మెల్యే అయితే మీకు చిన్న చూపా, మాలోకమని మాట్లాడతావా అంటే అంత దిగజారిపోయి మేమున్నామా గిరిజనులము? ఖబర్దార్, ఇప్పటికైనా మాత్రము నీ హావభావాలు నీ మాటలు కానీ మారకపోతే మాత్రం యావత్తు మా గిరిజన సోదరులు అందరూ నీ ఇంటి ముట్టడిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు గిరిజనులు ఓట్లతో గెలిచి గిరిజన ఎమ్మెల్యే నాకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావా, ఇష్టానుసారంగా నీకు నోటికి ఎంత వస్తే
అంత నువ్వు మాట్లాడతావా? అంటే నువ్వే తెలియగలదానివా? ఇక్కడికి నువ్వు అసలు ఎవరు, ఎక్కడికి వచ్చావు? చతుర్చర్ల కోడలు అయ్యావు, లేకపోతే నువ్వెవరు, నువ్వు ఎక్కడ నుండి వచ్చావు? ఇవన్నీ కూడా ఆధారాలన్నీ మేము తీస్తాం, నువ్వు సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఈ రోజు ఒకటి తెలియజేస్తున్నాను, గిరిజనులకి ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఎవరికైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే అందరూ ఇదిగా ఉండాలి, కానీ ఇష్టానుసారంగా మాట్లాడితే మేము మాట్లాడతాం. నీ డాన్స్లు అందరికీ తెలుసు, నీ టిక్ టాక్లు అందరికీ తెలుసు. ఇవన్నీ తెలిసినా ఏ రోజు కూడా మేము మాట్లాడలేదంటే అంటే మేము మాలోకంగా ఉన్నామా? ఇక గుంటూరు జిల్లాలో త్రాగునీటి సమస్యపైన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పత్తిపాడు నియోజకవర్గం పెద్దనందిపాడు గ్రామంలో గత కొన్ని రోజులుగా త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్యను అధికారులు పట్టించుకోవటం లేదంటూ నల్లమడ రైతు సంఘ నాయకులు కొల్లా రాజమోహన్ రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్దనందిపాడు ఎంపీడీఓ కార్యాలయం ముందు బైఠాయించారు. తమకు సత్వర పరిష్కారం చూపే వరకు ఇక్కడ నుంచి కదిలేలేదని స్పష్టం చేశారు. అప్పాపురం ఛానల్ను గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా తమ సొంత డబ్బుతో బాగు చేసుకుని నీటిని అందుబాటులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. రెడ్డిగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏ ప్రాంగణంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్కు నుంచి గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, ఐటీడీఏ పీఓ జగన్నాథన్ స్వప్నిల్తో పాటు ఐటీడీఏ అధికారులు, సిబ్బంది, ఇంజనీర్లు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి అధికారులు ధింసా నృత్యం చేశారు. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాం, అలాగే మరి భవిష్యత్తులో మన గిరిజనులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అలాగే అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి విషయాలు కూడా మన గౌరవ కలెక్టర్ గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మరి ఈరోజు మన సోదరిమణులందరూ కూడా మరి అన్ని గ్రామాల నుంచి కూడా ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన సీతంపేట వచ్చాం. మరి చాలా అంగరంగ వైభవంగా కనుల పండుగగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. మరి ఈ ఆదివాసీ దినోత్సవం రోజున మనందరం కూడా ఒక ప్రతిన బోనాలి. మనందరం కూడా అన్ని రంగాల్లో కూడా మనం విజయాన్ని సాధించాలంటే మనందరం గిరిజనులందరం కూడా కష్టపడాలి. అన్ని రంగాల్లో మనం రాణించాలి. అటు విద్య అవ్వచ్చు, అలాగే క్రీడా రంగాలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిని ఆదర్శంగా గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డీసీజీసీ బ్యాంకులో సహకార లక్ష్మి పేరుతో 440 రోజుల ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించారు. బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రారంభించారు. సహకార లక్ష్మి పథకం ద్వారా ఖాతాదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నట్టు మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. సీనియర్ సిటిజన్లకు ఏడాదికి 8.10%, ఇతర ఖాతాదారులకు 7.60% వార్షిక వడ్డీ అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రత్యేక టర్మ్ డిపాజిట్ పథకం 2026 సెప్టెంబర్ 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ రోజున మన గుంటూరు డిసిసిబి పరిధిలో సహకార లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది మనందరికి కూడా చాలా సంతోషం. 444 రోజులు ఈ పథకం డిపాజిట్ ఉంటుంది. దీని ద్వారా సీనియర్ సిటిజన్లకి 8.10 వడ్డీని ఇవ్వటం జరుగుతుంది. మామూలుగా ఉన్నటువంటి వారికి 7.60. అంటే సీనియర్ సిటిజన్లకి ప్రత్యేకమైనటువంటి వడ్డీని ఇచ్చేదానికి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది మన సహకార వ్యవస్థ. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరం కూడా కోరుతా ఉన్నాం. దీని ద్వారా వచ్చేటటువంటి డిపాజిట్లు, దీని ద్వారా వచ్చేటటువంటి ఈ వడ్డీ కూడా అధిక వడ్డీని ఇవ్వటం జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఈ డిపాజిట్లు చేసినటువంటి మొత్తాన్ని కూడా రైతులకి క్రాప్ లోన్ల ద్వారా, సిసి లోన్ల ద్వారా ఇవ్వటం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ రైతుల కోసం ఏర్పడినటువంటి ఈ బ్యాంకుని అందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అటు ఉద్యోగస్తులకి, రైతు సోదరులందరూ కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజునే